కొన్ని విషయాలు ప్రస్తావించి ముగిస్తాను. 1982 మేలో తిరుపతిలో మహానాడు జరిగింది. అప్పుడు ఎలక్ట్రానిక్ టైప్ రైటర్స్ లేవు. మాన్యువల్గా ఆయన స్పీచ్ టైప్ చేయాల్సిన సందర్భం నాకు వచ్చింది. అప్పుడు యలమంచిలి శేఖర్ అని పార్టీ ఆఫీసులో ఉండేవాడు, జర్నలిస్ట్. ఆయన మొత్తం 20 లైన్లు ఒక పేజీలో 20 పేజీలు వచ్చింది. చివరి లైన్లో తప్పిపోయినా మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయాలి. అట్లా మొట్టమొదటి స్పీచ్ ఆయనకి తయారు చేసేటప్పటికి నాకు ఉదయం 10 నుంచి రాత్రి 8 అయింది. మొట్టమొదటిసారిగా రామారావు గారిని కలిసింది నేను అదే. అంతకుముందు సినిమాల్లో చూడటం, బయట చూడటం తప్పితే వ్యక్తిగతంగా వాడిని కలిశాను. అది ఒళ్ళు గగురు పొడిచింది. ఆ తర్వాత పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిగా పార్టీ తీర్మానాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మనకు సైకిల్ గుర్తు కేటాయించడం కోసమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళి సబ్మిట్ చేసి మనం గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ఎల్ నరసింహ నాయక్ గారని చనిపోయినాడు, ఎక్స్ఎంపీ. ఆయన నేను ఢిల్లీ వెళ్ళేసి అప్రూవల్ చేయించేసి ఆ గుర్తు కేటాయించడంలో వారితో నాకు కొంత అనుబంధం ఉంచింది. తరువాత 1989లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా ఆయన స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఆయనకు పిఏగా వెళ్తాను నేను అనుకోలేదు. పార్టీ ఆఫీసులో పనిచేసేవాడిని. 88లో కర్షక పరిషత్ అనౌన్స్ చేశారు. బలరాం జక్కర్ గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు మొత్తం లాల్ బహదూర్ స్టేడియంలో అన్ని స్టాల్స్ విజిట్ చేసి వెళుతూ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు ఒకసారి హెరిటేజ్ బిల్డింగ్ రండి అన్నాడు. నన్ను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత కర్షక పరిషత్తులో బాబు గారికి పిఏగా మీరు పనిచేయండి, ఇవాళ పార్టీ ఆఫీసులో పనిచేశాడు, మాకుంటానని మా కమిషనర్, అప్పటి కమిషనర్ ఆర్వి కృష్ణ గారికి చెప్తే పిఏగా అపాయింట్ చేశారు. తర్వాత కొద్ది రోజులకి ఆ పదవి పోయింది. 89లో పార్టీ పవర్ పోయింది, తెలుగుదేశం. అంతకుముందు కరెక్ట్గా మళ్ళీ రేపు అసెంబ్లీ సెషన్స్ అపోజిషన్ లీడర్గా రామారావు గారు స్పీచ్ ఇస్తారని నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డ్రైవర్ రాజు ఉండేవాడు అతను వచ్చేసి అప్పుడు ఆ సినిమా తర్వాత డబ్బింగ్ అయిపోయి బాగా అయిపోయింది, అది వేరే విషయం. రెండోది శ్రీనాథ్ కవిసార్వభౌముడు. ఆ సినిమా తీసేటప్పుడు నూరి నరసింహ శాస్త్రి గారని శ్రీనాథ్ కవిసార్వభౌముడు పుస్తకం రాశారు ఆయన. అది గ్రాంధికంలో ఉంది. దాని రైట్స్ కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరు దొరకలేదు. చివరికి వెతికితే ఢిల్లీలో వాళ్ళ అమ్మాయి ఉంటే రైట్స్ తీసుకొని ఆ సినిమా తీశారు. శ్రీనాథ్ కవిసార్వభౌముడు, సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్. నేను ప్రియుడిగా ఉంటూనే ఈ సినిమాల్లో కూడా ఆయనతో కలిసి అక్కడ ఉండి అనుభవం తీసుకోవడం అనేది నాకు చాలా అసలు నేను ఊహించలేని విషయం అన్నమాట. నా జీవితంలో జన్మ ధనమైంది అనుకున్నాను. చివరిగా ఆయనకి ధర్మవరం టూర్లు వెళ్ళాం. ధర్మవరంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు, అసాసినేషన్ చేసినప్పుడు కాషాయ వస్త్రాల్లో ఉన్నారు రామారావు గారు. టూర్ చేసినప్పుడు ధర్మవరంలో వీళ్ళు రాకుండా ఎదుర్కొన్నారు రాజకీయ ప్రత్యర్థులు. వచ్చారు, గెస్ట్ హౌస్లో భోజనం చేసిన తర్వాత సార్ బయట పరిస్థితి బాగాలేదంటే అప్పుడు అంజారావు గారు, కృష్ణారావు గారు ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్స్. మనం బయటకు వెళ్ళడం మంచిది కాదంటే వాడేం చేస్తారండి అని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు మొట్టమొదటిసారిగా రామారావు గారి దగ్గర ఉన్న గన్స్ ఓపెన్ చేసి రోడ్డు మీద నడవడం మొట్టమొదటిసారి చూశాను. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రతి విఐపికి గన్మెన్స్ ఉంటారు, వస్తుంటారు. కానీ ఆ సందర్భం అది దురదృష్టవశాత్తు అక్కడి నుంచి మేము ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడిచారు పెద్ద ఆయన. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోలీసులు వాళ్ళకే ఒక ఫైరింగ్, ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పెద్ద మీటింగ్ అనంతపురంలో చాలా పెద్ద మీటింగ్ చేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాం. రెండోది ఆయన ఈ శ్రీనాథ్ సినిమా తీసేటప్పుడు మనం పాములో దాన్ని ఏమంటారు, గుట్కా కిమాం మామూలుగా ఇంత రాస్తారు, జస్ట్ ఓన్లీ ఒక పెసరంత.